హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఈ వీడియోలో ఏంటంటే నేను, అక్క కలిసి అరుణాచలం వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అడుగుతుంది అక్క అని ప్లాన్ చేసుకున్నాం. కానీ అది పౌర్ణమి రోజొచ్చిందనమాట. సో, వి ఆర్ బ్లెస్డ్. ఇది గూడా ఇప్పుడు తీసిన వ్లాగ్ గాదు. మీరు నా వ్లాగ్స్ చూస్తుంటే నేను చాలా ఔట్‌డేటెడ్‌గా ఉంటాను. ఐయామ్ సో సారీ ఫర్ థట్. బట్ యాహ్! ట్రై చేస్తా అన్నీ ఇంకా లైన్‌గా పెట్టేయడానికి. యాక్చువల్లీ షిరిడి ప్లాన్ అనుకున్నాము. కానీ అక్క అరుణాచలం వెళ్దాము అని అడిగింది. అక్కనే టికెట్స్ కూడా బుక్ చేసి "నువ్వొస్తావా? రావా?" అని సడెన్‌గా అనేసరికి ఇంకా "నువ్వొస్తే నేను నీతో వస్తా లేకపోతే ఒక్కదాన్నే ఎళ్తా" అని చెప్పింది. సో, ఇంకెందుకు ఒక్కటే అనేసి ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాము. నేనేమో సడెన్‌గా లీవ్ పెట్టేసాననమాట ఇంకా అప్పుడు. అక్కేమో అక్కడ ఆఫీస్ అయిపోయాక స్టార్ట్ అవుతా అని చెప్పింది. అండ్ దెన్ వి మెట్ ఇన్ బస్ అనమాట. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ తిన్నాను. చాలా ఆకలేస్తుండే అనమాట. వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని రా అంటే, బస్ కూడా ఎక్కడ ఆగుతుందో తెలీదు గదా! సో, అది పన్నీర్ రైస్ బౌల్ తీసుకొనొచ్చింది. ఇద్దరం కలిసి షేర్ చేసుకొని తిన్నాము. అక్కడ ఆగిన దగ్గర గూడా ఫుడ్ బావుంటుందో లేదో తెలీదు కదా మనకి. సో, కొంచెం తెలిసిన ప్లేస్ నుంచి తీసుకొనెళ్తే బెటర్ అనేసి అట్లా తీసుకున్నామనమాట ఫుడ్. నేను అరుణాచలం సెకండ్ టైమ్ అదెళ్ళడము. సో, కొంచెం ఐడియా ఉంది గాబట్టి ఇద్దరం కలిసెళ్దామనే చెప్పాను. అండ్ ఫస్ట్ టైమ్ అయితే నేను మా ఫ్రెండ్స్ తోటెళ్ళా. ఒకవేళ ఇన్‌కేస్ ఆ వీడియోస్ కూడా కావాలంటే చెప్పండి పోస్ట్ చేస్తా. కానీ అది చాలా లాంగ్ బ్యాక్ చాలా ఔట్‌డేటెడ్ వీడియో అది. అండ్ ఇంకా తర్వాత వీడియో ఏం చేయలేదు. డైరెక్ట్ రూమ్స్‌కెళ్ళిపోయామనమాట. యాక్చువల్లీ అది పౌర్ణమి గదా! సో, చాలా రష్ ఉండే. రష్ ఉంది గాబట్టి ముందే ప్రీ బుకింగ్ చేసేసింది. మా అక్కతోటెళ్తే మంచిగా ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ చేస్తదనమాట. నేనట్లా గాదు. నేనక్కడికెళ్ళినాక ఏదో ఒకటి చూసుకుందాంలే అని అనుకునే టైపు. కాకపోతే అక్కనే కరెక్ట్. ఎందుకంటే తనేమనింది తెలుసా? గిరి ప్రదక్షిణ అంతా అయిపోయాక ఇప్పుడు ఒకవేళ రూమ్ బుక్ చేసుకోకపోయుంటే మనకు రూమ్ దొరకకపోయుంటే ఆల్రెడీ టయర్డ్ అయిపోయాం. ఎక్కడొచ్చి పడుకుంటాం అనింది. అది కూడా కరెక్టే గదా! ఆహ్, ఇదేమో మాకు ఫస్ట్ ఇచ్చిన టెంపరరీ రూము. యాక్చువల్లీ పైన ఇంకా రూమ్ క్లీన్ కాలేదు. అప్పటి వరకు ఇక్కడ ఫ్రెష్ అవ్వండి అని టెంపరరీగా ఇచ్చారు. చెప్పు. గట్టిగా చెప్పు. వేర్ ఈజ్ యువర్ సిస్టర్? మీ అక్క ఎక్కడ? మీ అక్క వీడియోస్‌లో కనిపియదా? అది అందరు క్వెషన్స్ అడుగుతున్నారు ప్రశ్న. నేనేం చెప్పాలి చెప్పు? చెప్పు మా అక్కని నేనే హర్ట్ చేసిన అందుకని ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఓవర్ యాక్టింగ్ చేయకు. హియర్ ఈస్ మై సిస్టర్. సో, ఇంకా అతనొచ్చేసి మీ రూమ్ క్లీన్ అయిపోయింది. యూ కెన్ గో అని చెప్తే, సరే అని పైన రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికెళ్దాం అనుకున్నాము. అండ్ ఒక ఫన్నీ థింగ్ చెప్పనా? అక్కడ యాక్చువల్లీ రూమ్ మొత్తం కాస్ట్ చేసేసాడు. మనం అనుకున్న దానికంటే ఎక్కువేసాడనమాట. అండ్ 500 ఎక్స్‌ట్రా చార్జ్ చేసాడు. క్లీనింగ్‌కో, దేనికో మెయింటెనెన్స్ లాగా. అయితే వీడియోస్ తీస్తూ ఉంటే యూట్యూబర్ అని చెప్తే 500 రిఫండబుల్ క్యాష్ మేడమ్ అన్నాడు. దాని తర్వాత మేము నవ్వుకున్నాం ఇక్కడ. యూట్యూబర్ అని చెప్తే 500 డిస్కౌంట్ రీఫండబుల్ క్యాష్ ఇచ్చిండు. మనకున్న సబ్స్క్రైబర్ తెలిస్తే పాపం ఏమైపోతాడు. ఇలాగ స్మెల్ వస్తుంది కదా. క్లోజ్డ్ కిందదే బాగుంది. క్లీన్ లేకపోయినా పర్లేదు అంతటా మాకు కింద ఇచ్చింది టెంపరరీ రూమ్ కదా. సో, ఏం ఫ్రెష్ అవ్వలేదు. పైకెళ్ళాక ఫ్రెష్ అయ్యి బయటికెళ్దాం ఇంకొకటేసారి అనేసి. కాకపోతే అక్కడ బ్రష్, పేస్ట్ అవి కూడా తీసుకోలేదు. మాకు రూమ్ వచ్చాక తీసుకుందాం అని అనుకున్నాము. కాకపోతే అక్కడ ఏం జరిగింది తెలుసా? మేము పైకెళ్ళేసరికి ఆ రూమ్ అస్సలు నచ్చలేదు. చాలా స్మెల్ వస్తుంది. సో, మాకు క్లీన్ లేకపోయినా పర్లేదు. మేము బయటికెళ్ళేసి వచ్చేలోపు క్లీన్ చేయండి. ఇదే రూమ్‌లో ఉంటామని చెప్పి అదే రూమ్ తీసుకున్నాం. అట్లుంటది మనం. బాగుంది రూమ్. పెట్టేసాను. ఈ రూమ్ కూడా బానే ఉంది కానీ ఏంటంటే అది జస్ట్ బెడ్ అవంతా క్లీన్ చేయలేదు. మేము వచ్చేసరికి చేయమని చెప్పి బయటికి స్టార్ట్ అయిపోయాం ఇంకా.
బ్రష్ పేస్ట్ ప్రొఫెషనల్ బ్లాగర్ బ్రష్ పేస్ట్ తెచ్చుకోలేదు. ఏమి చెప్పింది బ్రషగా ఉన్నా और ब्रश पेस्ट తమిళ్ తెలియదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఉండే కాబట్టి మంచిగా తమిళ్ అలా అలా కానిచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ ఒక ఆంటీ ఇడ్లీ దోశ వడ వేస్తుంటే అక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము. నేను ఆ వడని ఫోకస్ చేసి చూపిస్తున్నా చూసారా, నాకు ఒక్కటే నచ్చింది. అక్కడ చూడగానే బాగుంది, టేస్ట్ చేస్తే అంటే లైక్ తెలుస్తుంది కదా ఫుడ్ బాగుంటుందో లేదా అని. అక్కనేమో ఇడ్లీ తీసుకుంది, దానికి అసలు బేసిక్గా ఇడ్లీ తినదు. దోశ కూడా ఆర్డర్ చెప్పింది, కాకపోతే చెప్పాను అనమాట దోశ బాగుండదు ఇక్కడ, అది చూస్తేనే ఊతప్పం లాగా ఉంది, అది దోశ లాగా లేదు, సో వద్దు అని చెప్పా. లాస్ట్కి ఏం చేసింది తెలుసా, అది కూడా నా మొహాన్నే కొట్టింది. చట్నీ వద్దు. నేనేదో వడ చూడ్డానికి బాగుంది కదా అని తీసుకుంటే అక్కడ అది ఏమంటారు మిరపకాయ ఏదో లైక్ ఎక్కువ మాడిపోయింది అనమాట. అదేమో చేతికి అంటుకుంది బ్లాక్ గా. నేను ఏంటో అది రియలైజ్ అవ్వలేదు. అదేదో చేతికి బ్లాక్ గా అంటుంది. ఫుడ్ తినాలా వద్దా ఇప్పుడు అని అడుగుతున్నా. మొత్తం మిరపకాయ తర్వాత అర్థమైంది దానికి, అగో దానికి ఉన్నది అంతా నా చేతికి అంటిందని. నెయ్యి దోశ కూడా ఫుల్ గీ వేసారు, అందుకే చెప్తున్నా నువ్వు అస్సలు తినలేవు అని. అది టేస్ట్ చేశాక నా మొహాన్నే కొట్టింది, అది కూడా నేను కంప్లీట్ చేసా. అస్సలు చార్జర్లు దొబ్బేసారు. యూట్యూబర్ అని చెప్పిన నీట్గా క్లీన్ చేసి పెట్టింది చూడు. ఎవరిదైనా క్లీన్ చేస్తారు మరి యూట్యూబర్ అని చెప్పాను. 500 అయితే రీఫండ్ అవ్వాలని చెప్పిండు లేదా. నాకు వాష్రూమ్ నచ్చింది, ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్దాము. 2 సార్లు దర్శనం చేసుకోవాలి మళ్ళీ. నువ్వు ఎలా అంటే అలానే మేడం. రచ్చకి ఏం చేసింది తెలుసా, ఒక దోశ చెప్పింది ఆర్డర్, ఇందాక వీడియో అది చూపించిన. ఆ దోశ ఫుల్ గీ ఉంది, నా కడుపులో ఎట్లా ఉంది. అవును కదా, థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. నేను మంచిగా వడ ఆర్డర్ పెట్టుకున్నాను 2, అవి చూడగానే మంచిగా అనిపిస్తున్నాయి. ఇడ్లీ కూడా అంత బాగాలేదా? ఇక్కడ ఎట్లనే ఉంటుంది కదా, వాళ్ళు ఇడ్లీ రవ్వ వాడరు, రైస్ ఇడ్లీ. నిన్న అక్కడ బస్సులో మధ్యలో ఆగినప్పుడు కొనుక్కున్నది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా, లెంత్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మేము ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాము, అది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను, దీని కంటిన్యూషన్ బ్లాగ్. సో స్టే ట్యూన్డ్. అండ్ మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.